నెల్లూరు జిల్లా కొవ్వూరు మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం నందు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళలు చిన్నారుల భద్రత రక్షణ కోసం శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ సుధాకర్ రెడ్డి, సిడిపిఓ శారదా విచ్చేసి మహిళలకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, తల్లిదండ్రులు బయటికి వెళ్లేటప్పుడు వారి బిడ్డలను తెలిపిన వారి దగ్గర నుంచి వదిలేసి వెళ్తుంటారు. కానీ తెలిసిన వారే కొన్ని అఘాయిత్యాలకు పాల్పడుతుంటారని, బయట వ్యక్తులు తెలిసినా గానీ వారి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాముఖ్యతనిస్తూ శక్తి యాప్ ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక్కరూ మొబైల్లో శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రమాదాలు జరగకుండా యాప్ ను ఉపయోగించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మహిళలు అలా చిన్నపిల్లల పట్ల గానీ చుట్టుపక్కల ఉండే మహిళలు కూడా ప్రతి ఒక్కరికి తెలియచేయాలని తెలిపారు. సంరక్షణ కోసం, ప్రొటెక్షన్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మంచిగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మనం ఫస్ట్ అప్రోచ్ అయ్యేది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే కంప్లైంట్ అక్కడికే వెళ్ళిపోతాం మనం. సో మనం సమస్య దాకా తీసుకొచ్చుకోకుండా మహిళలు మనం అలర్ట్గా ఉండాలి, కేర్గా ఉండాలి, మనము అలర్ట్గా ఉండాలి, మన పిల్లల్ని మన కుటుంబాలను కూడా మనం సేఫ్గా ఉండేలాగా చూసుకోవాలి. సో వీటన్నిటికి బాధ్యత వహించేది మనమే. మన అత్తమామలు, మన అమ్మలు ఏం చూడరు, మన హస్బెండ్స్, మన పిల్లలు ఏం చూడరు. సో మెయిన్ రోల్ ఎవరు ఉంటారు మన కుటుంబంలో? మనమే ఉంటుంది. కాబట్టి మనకి చిన్నపిల్లలు కానీ ఉన్నట్లయితే ఆ పిల్లలు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఏ విధంగా మనం ప్రొటెక్టివ్గా ఉండాలి, ఎట్లా సేఫ్గా ఉండాలి అంటే ఒక అఘాయితానికి గురి అవ్వడం కంటే కూడా అఘాయితం నుంచి తప్పించుకోవడానికి అర్లీగా మన అఘాయితాన్ని తీసుకొచ్చుకొని జాగ్రత్తగా ఉండడం అనేది మన బాధ్యత. సో ఈ అఘాయితాలు తెలిసిన శక్తి యాప్ అనేది ఒకటి మంచిగా పనిచేస్తుంది. ఇది లాస్ట్ ఇయరే వచ్చింది. ఇది నేను అక్కడ కావల్లో ఉన్నప్పుడు ఇట్లాగే వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి శక్తి యాప్ను కూర్చొని ఇన్స్టాల్ చేయించాము. ఇదేంటంటే ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఆ లొకేషన్ని ట్రేస్ చేస్తుంది. అంతే చేస్తుంది, లొకేషన్ ట్రేస్ చేస్తుంది. మనకి ఇబ్బంది జరిగినప్పుడు జస్ట్ మనం కాల్ చేసి ఆ సిచ్యువేషన్లో మనము చెప్పలేని పరిస్థితి కూడా మనకు ఉండొచ్చు భయపడి. సో జస్ట్ కాల్ మనం ఇండికేట్ ఒక ప్రెస్ బటన్ ఏది చెప్తారు సార్ అది మంచిగా మన లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి మనకు పోలీస్ ప్రొటెక్షన్ వచ్చి మనకి సేవ్ చేయడానికి ఉంటుంది యాప్ అనేది. సో మీరు అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికంటే బిఫోర్గా మనం హెల్ప్ లైన్ నంబర్స్ మనకు అన్నీ ఉన్నాయి. సో ఇమీడియట్గా మనకి పరిస్థితిని బట్టి అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి కాబట్టి ఫోన్ ఇచ్చేటప్పుడు ఏ మోడ్లో పెట్టుకుని పిల్లలకి ఇవ్వాలి, చైల్డ్ మోడ్లో పెట్టుకునే వాళ్ళ పిల్లలకి అంటే మళ్ళీ అది ఇగిపోయినా సమాజంతో పరిగెట్టడం కష్టం. పిల్లలు ఫోన్ ఇగిపోయినా మంచి విషయం నేర్చుకోకపోయినా సమాజంతో పాటు పరిగెత్తడం కష్టం అవుతుంది. కానీ బ్యాడ్ థింగ్స్ చూసే విధంగా మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా మానిటర్ చేసి పిల్లలను కూడా మంచి మార్గంలో నడిపించే విధంగా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులైన మనందరి మీద ఉంది. ఎక్కువగా తల్లుల మీద, మీ మీద ఉంది. కాబట్టి దీని గురించి, ఈ ప్రోగ్రాం గురించి మా సార్ వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. నీకు ప్రొటెక్షన్ దొరికేటువంటి ఆడ మనిషి దగ్గరికి వెళ్ళాలి. అలాంటి విషయాలు మనం చెప్పి పెడితే బిడ్డలకి తప్పు జరిగిన తర్వాత కేసు పెట్టడం, వాళ్ళకి శిక్ష పడటం అవన్నీ ఒక ఆస్పెక్ట్. కానీ జరగకుండా మన బిడ్డలు మనం కాపాడుకునే దానికోసంగా మనమే మన పిల్లలకి చెప్పాలి, బ్రీఫ్ చేయాలి, చెప్పాలి. మీ అందరికీ నా వైపు నుంచి ఇది రిక్వెస్ట్. మీరే కాదు, మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. రెండోది, మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. దీనికి శక్తి అని ఒక అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, అది మనందరం రకరకాల యాప్స్ వాడుతూ ఉన్నాం. పర్టికులర్గా మీరు ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నారు కాబట్టి యాప్స్, దానిలో ఎట్లాంటి డేటా ఉంటుందని తెలుసు. తర్వాత ఆ యాప్ ఎలా పనిచేస్తుంది, దానిలో ఏమేమి ఫెసిలిటీస్ మనం వాడుకోవచ్చు, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడతాయి అని అన్నీ కూడా మా ఆఫీసర్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అందరూ కూడా మ్యాక్సిమం ఒక 10 to 15 minutes కంటే ఎక్కువ ఉండదు. మీకు ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో ఉపయోగపడేది, ఉద్యోగపరంగా కాదు, ఇది వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. కాబట్టి మీరు కొంచెం బేర్ చేసి ఆ 10 to 15 minutes మా వాళ్ళతో ఆ విషయాలన్నీ నేర్చుకుని మిగతా వాళ్ళకు కూడా, మీ గ్రామాల్లో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా దీని గురించి అవగాహన కల్పిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరొక